హాయ్ అండి. మనం సాదా బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు పేర్లు ఈ విధంగా అడిగివే పేర్లు ఈ విధంగా వేసుకోవాలి. అంటే మనము మార్కింగ్ రాంగ్ సైడ్ వైపు వేసుకోవాలన్నమాట. మనకు పేర్లున్న వైపు అయితే రైట్ సైడ్ కదండి, అదైతే అడిగివే పేర్లు ఈ విధంగా వేసుకున్నాను. నేను రాంగ్ సైడ్ వైపు అయితే బ్లౌజ్ పీస్ని మడత పెట్టి వేసుకున్నాను. ఈ విధంగా వేసుకుని మార్కింగ్ చేసుకుంటే మనకి మార్కింగ్లు అన్నీ అడిగివైపుకి వెళ్ళిపోతాయండి. బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసాక నీట్గా ఉంటుంది. ఇంకా కింద వైపున హెచ్చు దగ్గర ఏమైనా ఉంటే కట్ చేసేసుకున్న తర్వాత నడుము పట్టి కుట్టు కోసం పావించు మార్కింగ్ చేసుకోవాలండి. తర్వాత ఆది బ్లౌజ్ తీసుకుని పొడవు మార్కింగ్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్ నెక్ అయితే ఒకసారి చూడండి, మనకి వెడల్పు కంట లోతు ఎక్కువగా ఉందండి. ఈ విధంగా కూడా నెక్ను మార్కింగ్ ఏ విధంగా చేసుకోవాలో కూడా మీకు చెప్తాను. ఫస్ట్ అయితే పొడవు కోసం ఆది బ్లౌజ్ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఈ విధంగా డాట్ దాకా మడత పెట్టుకుని మనం పొడవు మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా కొలిచినప్పుడు కొంచెం మనం లాగి పెట్టినట్టుగానే కొంచెం ఈ విధంగా టైట్గా పట్టుకునే మార్కింగ్ చేసుకోవాలండి. అప్పుడే మనకు అసలు పొడవు తెలుస్తుంది. ఈ మార్కింగ్ని మరొక పక్క కూడా చేసుకున్నామంటే మనకి లైన్ కొట్టుకున్నప్పుడు క్రాస్ రాకుండా ఉంటుందండి. తర్వాత షోల్డర్ కుట్టు కోసం 1/2 ఇంచు ఎగస్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే మనకి కస్టమర్ ఆది బ్లౌజ్ కంటే 1/2 ఇంచు ఎగస్ట్రా పెట్టమన్నారండి. అందుకని ఇంకొక 1/2 ఇంచు ఎగస్ట్రాగా మార్కింగ్ చేసుకున్నాను. ఈ విధంగా పొడవు పెంచుకోవడానికి ఎగస్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఆది బ్లౌజ్ని ఈ విధంగా వేసి నడుము వద్ద ఎంత పొడవు ఉందో మార్కింగ్ చేసుకుంటే మనకి నెక్ డౌన్ తెలుస్తుంది. నెక్ కుట్టుకోవడానికి 1/2 ఇంచు ఎగస్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. మనము ఈ విధంగా ఆది బ్లౌజ్ని వేసినప్పుడు చూసారు కదా, పైన మనకి షోల్డర్ కుట్టుగా ఇంకా ఎగస్ట్రా 1/2 ఇంచు వచ్చింది కదా, ఈ 1/2 ఇంచు మనకి నెక్ డౌన్ వస్తుంది అన్నమాట. చూసారా, నెక్ డౌన్ పెరుగుతుంది. దానివల్ల మనము ఆది బ్లౌజ్ కంటే నడుము పొడవు పెంచడం వల్ల నెక్ డౌన్ పెరుగుతుందండి. కొంతమందికి నెక్ డౌన్ వద్దు, నెక్ బాగా డీప్గా ఉంటే బాగోదు, మాకు నచ్చదు అంటే మీరు అటువంటిప్పుడు ఏం చేయాలంటే ఈ ఆది బ్లౌజ్ని కొంచెం ఈ విధంగా పైకి లాక్కోండి. అప్పుడు ఏమవుతుంది, మీరు షోల్డర్ కుట్టుకోవడానికి 1/2 ఇంచు పైన వదులుకుని చూసారు కదా, షోల్డర్ కోసం 1/2 ఇంచు వదిలేసాను. తర్వాత ఈ విధంగా వేస్తే మనకి ఆది బ్లౌజ్ నెక్ డౌన్ ఎంత వస్తుందో కరెక్ట్గా అంతే వస్తుంది. కానీ ఈ విధంగా పైకి జరపడం వల్ల మనకి కింద వైపుని నడుము వద్ద పొడవు పెరుగుతుంది. చూసారు కదా, 1/2 ఇంచు పొడవు పెరుగుతుంది అన్నమాట. మీరు కస్టమర్కి ఈ విషయం చెప్పాలి, నెక్ డౌన్ అన్నా పెరుగుతుంది, నడుము వద్ద పొడవు అన్నా పెరుగుతుందని. కానీ కొంతమంది కస్టమర్స్ నడుము పొడవు వద్దు, నెక్ డౌను పెరగొద్దు, సేమ్ దానిలాగా ఉండాలని నడుము పొడవు కావాలి అంటే మీరు ఫస్ట్ అది ఏ సైజ్ బ్లౌజ్ ఈ విధంగా చూసుకోవాలండి. ఈ విధంగా మనము ఆది బ్లౌజ్ తోటి నడుములు చూసుకుంటే ఇది ఏ సైజ్ బ్లౌజో తెలుస్తుందండి. ఇది వచ్చేసి 26 సైజ్ అండి, అంటే చిన్న సైజ్ బ్లౌజ్ అన్నమాట. మనకి 30 దాకా వచ్చినాయి అన్ని చిన్న సైజ్ బ్లౌజు, 30 దాటినాయి అన్ని పెద్ద సైజ్ బ్లౌజులు అండి. అయితే మనకి 26 అంటే చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మనం మొత్తం షోల్డర్ అంతా కలిపి 5 ఇంచెస్ పెట్టుకోవాలండి. పెద్ద బ్లౌజులకి అయితే 5.5, చిన్న బ్లౌజ్కి అయితే 5 ఇంచెస్ పెట్టుకుంటాం కాబట్టి 5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను. అలాగే నెక్ వెడల్పు వచ్చేసి చిన్న సైజుకి అయితే 2.5, పెద్ద సైజుకి అయితే 2.5 పెడతామండి. కానీ నేనైతే ఈ బ్లౌజ్కి 2 ఇంచులు మాత్రమే పెడుతున్నానండి. చూసారు కదా, అదే 2 ఇంచులని నెక్ కింద వైపు కూడా పెట్టుకుంటున్నానండి. ఈ విధంగా పెట్టుకుని నేను నెక్ కోసం అయితే ఒక బాక్స్ అయితే కొట్టేసుకుంటున్నానండి. ఈ విధంగా బాక్స్ కట్టుకున్నాక నెక్ రౌండ్ కోసం ఈ కార్నర్లో ఒక 1/2 ఇంచు మార్కింగ్ చేసుకుని నెక్ రౌండ్ అయితే మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు నెక్ రౌండ్ ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మీకు ఆది బ్లౌజ్ అయితే దీని మీద వేస్తాను. మనకి నెక్ రౌండ్ కరెక్ట్గా సరిపోతుందండి. అంటే మనము ఆది బ్లౌజ్ కంటే నడుము పొడవు పెంచినా సరే మనకి ఆది బ్లౌజ్తో ఈక్వల్గా నెక్ రౌండ్ సరిపోతుంది. అది ఎలాగొచ్చిందో కూడా మీకు చెప్తానండి. చూసారు కదా, ఆది బ్లౌజ్ని ఈ విధంగా వేస్తున్నాను. కింద వైపు కుట్టు కోసం 1/2 ఇంచు వదిలేసి ఈ విధంగా బ్లౌజ్ని వేసానండి. నెక్ రౌండ్ కూడా ఈక్వల్గా కొలుస్తున్నాను. ఒకసారి చూడండి, మనం ఈ విధంగా కరెక్ట్గా పెట్టుకుని కొలుచుకోవాలి. చూసారా, మనకి కరెక్ట్గా సరిపోయిందండి. మీకు ఇలా కొలిస్తే ఇంకా తెలియకపోవచ్చు, కుట్టేసిన తర్వాత కూడా మీకు ఈక్వల్గా వస్తుందండి. మనము ఆది బ్లౌజ్ కంటే నడుము పొడవు పెంచినప్పుడు నెక్ డౌన్ పెరిగినా సరే నెక్ చిన్న సైజులో రావడానికి మీకు ఇది ఒక టిప్ అన్నమాట. మనము నెక్ వెడల్పు తగ్గించాము కాబట్టి నెక్ రౌండ్ కూడా తగ్గుతుంది. చూడండి, ఇక్కడ 2.5 పెట్టాలి, కానీ నేను 1/2 ఇంచు తగ్గించి వెడల్పు తగ్గించాను. అలాగే మనకి పైన వైపు 2 ఇంచెస్ పెడితే కింద 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టాలండి. 1/2 ఇంచు ఎక్స్ట్రా పెడితే మనకి నెక్ రౌండ్ బాగా వస్తుందనేసి 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టి ఈ విధంగా మార్కింగ్ చేసుకుని నెక్ రౌండ్ అయితే మార్క్ చేస్తాము. దీనివల్ల మనకి నెక్ వెడల్పు పెరుగుతుంది. నేను ఏం చేశాను, కింద ఎంత వెడల్పు పెట్టానో పైన అంత, అంటే పైన మనము 2 ఇంచెస్ పెడితే కింద కూడా 2 ఇంచెస్ పెట్టడం వల్ల నెక్ రౌండ్ తగ్గిందండి. దానివల్ల మనకి నెక్ డౌన్ పెరిగినా సరే సేమ్ ఆది బ్లౌజ్ అంత నెక్కే వస్తుందన్నమాట.
అలాగే మీకు ఈ టిప్ వచ్చేసి 1/2 ఇంచు 3/4 ఇంచు పొడవు ఎక్స్ట్రా పెట్టమన్న వాళ్ళకి నప్పుతుందండి. అంతకంటే 1 ఇంచు గట్రా పెట్టమంటే మీరు నెక్ డౌన్ అన్న పెరుగుతుంది, నడుము బద్ద అన్న పెరుగుతుంది చెప్పవలసి ఉంటుంది. అలాగే 55+ కానీ 50+ కొంచెం పెద్ద వరకు అయితే మీరు నెక్ పైన ఎంత వెడల్పు పెడతారో కింద కూడా అంతే వెడల్పు పెట్టండి. మనము కింద నెక్ వెడల్పు 1/2 ఇంచు పెంచడం వల్ల బ్యాక్ నెక్ మనకి యూ షేప్లో పెద్ద వెడల్పుగా వస్తుంది. దానివల్ల పెద్దవారికి నచ్చకపోవచ్చండి. యంగర్స్కి అయితే నచ్చిద్ది కానీ పెద్దవారికి నచ్చకపోవచ్చు. వాళ్ళు జబ్బు కూడా జారినట్టుగా ఫీల్ అవుతారండి. వాళ్ళకైతే మీరు నెక్ పైన ఎంత వెడల్పు పెడతారో కింద అంత వెడల్పే పెట్టి ఈ విధంగా నెక్ రౌండ్ మార్కింగ్ చేస్తే వాళ్ళకైతే నెక్ దగ్గరికి వచ్చి చక్కగా వస్తుందండి. ఈ టిప్ అయితే మీరు ఉపయోగించండి, తప్పకుండా సెట్ అవుతుంది.